డబ్బు మదంతో వ్యవహరించినటువంటి ఒక 17 ఏళ్ల పిల్లాడు, ఆ పిల్లాడి కోసం సినిమాల్లో చూపించినటువంటి విలన్లుగా మారిన తల్లిదండ్రులు, కోట్ల రూపాయల విలువైన కారు ఇస్తే ఆ కారు తీసుకుని విచ్చలవిడిగా డ్రైవ్ చేసి దారిలో ఇద్దరు టెకీలని గుద్దేసి వాళ్ళు చచ్చిపోతే ఆ కుర్రోడిని కాపాడడం కోసం అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారుల సీట్లోనే కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. చివరికి జ్యుడిషియరీనే అబ్బాయిని ఓ వ్యాసం రాయని బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. చివరికి ఆ బిడ్డని కాపాడుకోవడానికి ఆ తల్లి రక్త నమూనాలు, తన నమూనాలు అక్కడ పెట్టించినటువంటి పరిస్థితి. అట్లాంటి స్టేజీలో చివరికి మీడియా, సోషల్ మీడియా ఇంపాక్ట్ అనుకోవాలేమో. మీడియా కూడా సైలెంట్గానే ఉంది. సోషల్ మీడియా గట్టిగా టచ్ చేయడంతో కొంతమేర కథ మారింది. ఇప్పుడు ఈ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే కారు ప్రమాదం కేసులో నిందితుడైన 17 ఏళ్ల బాలుడు ప్రమాదం జరిగిన రోజున అధిక మోతాదులో మద్యం తాగే కారు నడిపినట్టు అంగీకరించాడు. అవును, ఆ రోజు అధిక మోతాదులో మద్యం తాగే కారు నడిపాను, ఆ పైన పోలీసులు అదుపులో తీసుకున్నాక ఏం జరిగిందో నాకు పూర్తిగా గుర్తులేదు అని ఆదివారం పోలీసులు విచారణలో వెల్లడించాడు. ఇక సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు రక్త నమూనాలు తారుమారు చేసిన నిందితుడి తల్లిదండ్రులైన విశాల్ అగర్వాల్, శివాని అగర్వాల్కి ఈ నెల 5 వరకు పూణే కోర్టు పోలీసు కస్టడీ విధించింది. కేసులో డ్రైవర్ని ఇరికించేందుకు ప్రయత్నించిన బాలుడికి మద్యం సరఫరా చేసిన 2 పబ్బుల యజమానులు, అక్కడ సిబ్బందితో పాటు రక్త నమూనాలు మార్చేందుకు సహకరించిన 2 వైద్యులు, ఓ ఉద్యోగి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటు ఈ కేసును వివిధ కోణాల్లో పరిశీలించేందుకు 100 మంది పోలీసులతో కూడిన డజనుకు పైగా బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తును వేగంగా, సమర్థంగా నిర్వహించేందుకు సాంకేతిక ఆధారాల సేకరణ, డాక్యుమెంటేషన్, క్షేత్రస్థాయి కార్యకలాపాల కోసం బృందాలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించామంటూ ఓ పోలీసు అధికారి ప్రకటించారు.